వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను మీ పవన్. రాష్ట్రంలో మనం చూస్తున్నాం, రాజకీయం చాలా వరకు మారిపోయింది. ఎందుకంటే గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పాలించింది, తర్వాత కాంగ్రెస్ పార్టీ రీసెంట్ అధికారంలోకి వచ్చింది. రోజు రోజుకి ఈ రాజకీయం రంగు మారుతుంది. అలాగే రాజకీయం కూడా తెలంగాణలో చాలా వేడెక్కింది. దీనిపైన మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జిలకర్ల శ్రీనివాస్ గారు ఉన్నారు. అన్న, చెప్పండి అన్న, ఏ విధంగా చూస్తారు? ప్రస్తుతం ఒకే వర్గానికి చెందిన వారు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించడం జరుగుతుంది. ఇది కుల రాజకీయం అనుకున్న దేశంలో రాజకీయాలన్నీ కులాల వారిగానే సాగుతాయి. ఎందుకంటే ఏదో ఒక కులం పునాది లేకుండా ఏ రాజకీయ పార్టీ అభివృద్ధి చెందే పరిస్థితి లేదు, అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. గతంలో టీఆర్ఎస్ పార్టీ వెలుమల పునాదిగా వెలుమల అధికారాన్ని కొనసాగించింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రెడ్డి రాజకీయాన్ని చేస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికన్నా ముందు నుండే వెలుమోళ్ళకి టీఆర్ఎస్, రెడ్డోళ్ళకి కాంగ్రెస్ పార్టీ, బాపనోళ్ళకి బీజేపీ పార్టీ అనే ఒక చర్చ జరిగింది. సో అది సహజం కూడా. ఇక్కడ బహుజన వర్గాలకి రాజకీయ పార్టీలు ఉన్నాయి. ముఖ్యంగా విముక్త చిరుతల కచ్చి కావచ్చు, బహుజన సమాజ్ పార్టీ కావచ్చు, ఇంకా కొన్ని పార్టీలు ఉన్నాయి, ఆర్పిఐ లాంటి పార్టీలు చాలా ఉన్నాయి. ఈ బహుజనులకి ప్రాతినిధ్యం వహించే పార్టీలకి బహుజనులు ఓటు వేయకుండా బహుజనుల రాజ్యాధికారం అనేది సాధ్యం కాదు. ఓట్లు రెడ్లకేసి, ఓట్లు వెలమలకేసి, అంటే ఆ పాలక వర్గాలకి వేసి ఈ కులాలు మాకు న్యాయం జరగాలనుకుంటే జరగదు. కాబట్టి ఇప్పుడు మీరు అన్నట్టుగా సహజంగానే రెడ్ల ఆధిపత్యం కొనసాగుతూ ఉన్నది. అన్ని నామినేటెడ్ పోస్టుల్లో ఎక్కువగా రెడ్డి వర్గాన్ని నామినేట్ చేస్తున్నారు. ఇక్కడ సరి అయిన అభ్యర్థులు దొరకకపోతే వాళ్ళు ఏకంగా అమెరికా నుంచి, లండన్ నుంచి తీసుకొచ్చి మరీ వాళ్ళకి పదవులు ఇస్తున్న పరిస్థితి ఉన్నది. ఒక ప్రజాస్వామికవాదిగా, ఉదారవాదిగా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి చివరికి తాను ఒక కులనాయకుడిలాగా కనిపిస్తున్నాడు అనే విమర్శ ఉన్నది. అది వాస్తవం కూడా. ఆయన దాన్ని సవరించుకోవాలని నేను సూచిస్తున్నాను. అంటే మనం చాలా వరకు చూస్తున్నాం అన్న. ఎందుకంటే రాజకీయ నాయకులు రాష్ట్రానికి ప్రథమ పౌరుడుగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారే ఒక పదజాలాన్ని వాడడం ఏ విధంగా సూచిస్తుంది తెలంగాణ ప్రజలకు, లేకపోతే నెక్స్ట్ జనరేషన్కి నిజంగా రాజకీయాల్లోకి వస్తే ఇలాంటి బూతులు వాడచ్చు అనే ఒక సంస్కృతిని తీసుకొస్తుంది అనుకోవచ్చా? ఇప్పుడు గతంలోనే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే టీఆర్ఎస్ నాయకులు చాలా దురుసుగా అభ్యంతరకరమైన భాషని మాట్లాడడం మనం చూసాం. సాక్షాత్తు కేసీఆర్ గారే సన్నాసులని, ఎదవలని, ఇంకా లుటపీస్ అని రకరకాలైనటువంటి బూతు పదజాలాన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చాడు. ఇలాంటి పదజాలము తెలంగాణలో అంతకుముందు లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న కాలంలో కూడా రాజకీయ పరిభాషలోనే మాట్లాడారు. విమర్శలైనా ప్రతి విమర్శలైనా రాజకీయ పరిభాషలోనే జరిగాయి. కానీ కేసీఆర్ ప్రజల్ని ఆకర్షించడం కోసం ప్రజల భాష అనే పేరు మీద ఆనాడున్నటువంటి ఆంధ్ర పాలకుల్ని విమర్శించడానికి, తనకి ప్రత్యర్థులుగా ఉన్న వాళ్ళని డెమనైజ్ చేయడానికి బూతు మాటలు ప్రయోగించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత అదే ఆచారాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వీకరించారు. వాళ్ళు బూతులు మాట్లాడడం మొదలుపెట్టారు. అది ఏమైందనంటే ఏకంగా రేవంత్ రెడ్డి జైలుకు పోయేటప్పుడు, జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు కేసీఆర్ని బండబూతులు తిట్టిన పరిస్థితి మనం చూసాం. అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన రోజు, అంటే కాంగ్రెస్ పార్టీ గెలిచిన రోజు చాలా ప్రజాస్వామికబద్ధంగా మాట్లాడాడు రేవంత్ రెడ్డి. ఇప్పటి నుంచి మనం ప్రజాస్వామిక పరిభాషలోనే మాట్లాడాలి, బూతులు మాట్లాడకూడదు, శత్రువుల్ని మనం శత్రువులాగా చూడకూడదు, అందరినీ సమానంగా చూడాలని మాట్లాడాడు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న భాష అభ్యంతరకరం. అది సరైనది కాదు. నీ అయ్యా ఇయ్యాల చేస్తాడా, రేపు చేస్తాడా, ఎప్పుడు చేస్తాడు, ఎప్పుడు తీసుకొచ్చి విగ్రహం సెక్రటేరియట్ ముందు పెడతావు అనే పద్ధతిలో మాట్లాడడం అనేది అది బాధాకరమైన విషయం. అది రాజకీయాలని ఉన్నతీకరించేది కాదు. రాజకీయ పరిభాషలోనే మాట్లాడాలి. అంతే తప్ప మీరు ఇలాంటి తక్కువ స్థాయి భాష మాట్లాడడం వల్ల ప్రజాస్వామ్యానికి అది పెను ప్రమాదంగా మారుతుంది. రేపు అదే భాష నీ వైపు కూడా ఉపయోగిస్తారు వాళ్ళు. కాబట్టి ఎవరైనా సరే ప్రజాస్వామిక భాషలో పార్లమెంటరీ లాంగ్వేజ్ని మాత్రమే ఉపయోగించాలి, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ని ఉపయోగించకూడదని విముక్త చిరుతల కచ్చి కోరుతున్నారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న రాజకీయాలను ఎలా చూస్తారు? ఎందుకంటే ఒకవైపు హైడ్రామా క్రియేట్ చేస్తున్నారు, మరోవైపు ఈ రైతు రుణమాఫియా అని ఇంకో డ్రామా క్రియేట్ చేస్తున్నారు, ఇంకోవైపు చూస్తే ఎమ్మెల్యేలు ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి జంప్ అవుతున్నారు. ఇలాంటి రాజకీయాలు అటు ఇటు తిరుగుతూ కాస్త యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాయి మనం తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా చూస్తే. దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు
హైడ్రా అనేది నా దృష్టిలో ఒక మంచి ఆలోచన. పర్యావరణం పరిరక్షణ అనేది ఒక ప్రపంచ స్థాయి ఉద్యమము. ప్రపంచ వేదికల మీద మన దేశం అనేక ఒప్పందాల్లో సంతకం పెట్టింది. అందులో భాగంగా హైదరాబాద్ అనే ఒక అద్భుతమైన ఈ పట్టణాన్ని, తోటలు చెరువులతో ఉన్న ఈ పట్టణాన్ని ఒక కాంక్రీట్ జంగల్లాగా మార్చేశారు. చివరికి చెరువులన్నింటినీ ఆక్రమించేసి చెరువుల్లో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టి వ్యాపారం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అయినా గతంలో అదే తప్పులు చేసింది, టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చేసింది. ఎందుకంటే చాలా అపార్ట్మెంట్లు రాజశేఖర రెడ్డి హయాంలో కాలంలో ఏర్పడ్డాయి. ఆ తర్వాత టీఆర్ఎస్ హయాంలో అవి ఇంకా పెరిగినాయి. సో నేనేమంటున్నా అంటే హైడ్రా చేస్తున్నటువంటి మంచి పని నేను స్వాగతిస్తున్నాను. అదేవిధంగా భద్రకాళి చెరువులో ఆక్రమించిన ఇండ్లను కూడా కూలగొట్టాలని నేను కోరుతా ఉన్నాను. సంపన్న వర్గాలకి ఏదో మధ్యతరగతి వర్గాలకి నష్టం జరుగుతుందని చెప్పి మాట్లాడుతున్నారు వీళ్ళు. అంటే నిజంగా మీరు అన్నట్టు ఈ విషయం చాలా తెరపైకి వస్తుంది. అటు ప్రతిపక్షాలు కావచ్చు, లేకుంటే మీలాంటి సామాజికవేత్తలు కావచ్చు, కేవలం హైడ్రా కొందరు మధ్యతరగతి వ్యక్తులపైననే ఎఫెక్ట్ పడుతుంది తప్ప ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ నాయకులు ఏదైతే మంత్రులు కావచ్చు వాళ్ళ ఇండ్లపైన ఫామ్ హౌస్లపైన వాళ్ళు ఏం టచ్ కూడా చేయట్లేరని చెప్పేసి చాలా విమర్శలు వస్తున్నాయి. దీన్ని ఎలా చూడొచ్చు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. టేపు తీసుకొని వచ్చి నా ఫామ్ హౌస్ను కొలవండి, ఒకవేళ అది బఫర్ జోన్లో ఉన్న ఎఫ్టీఎల్లో ఉన్న కూలగొట్టండి, నాకేం అభ్యంతరం లేదని అన్నాడు. అదేవిధంగా కేటీఆర్ కూడా నాది నిజంగానే బఫర్ జోన్లో ఉన్న ఎఫ్టీఎల్లో ఉన్న నేను కూలగొట్టడానికి రెడీగా ఉన్నానని ఆయన కూడా ప్రకటించాడు. సో నిజంగానే హైడ్రాకి చిత్తశుద్ధి ఉంటే ఎవరెవరైతే రాజకీయ నాయకులు చెరువుల్ని ఆక్రమించి కట్టుకున్నారో వాటన్నిటిని కూలగొట్టాల్సిందే. ఎట్ ద సేమ్ టైం మధ్యతరగతి వర్గానికి నష్టం జరుగుతుందనే సాకు చూపెట్టి చెరువుల్ని పరిరక్షించి చెరువుల్ని పునరుద్ధరించే కార్యక్రమాన్ని ఆపేయడానికి వీల్లేదు. ఇది ఇమీడియట్గా రాష్ట్రంలో ఉన్న ప్రధానమైన ముఖ్యంగా మంచినీటికి ఉపయోగపడే చెరువుల్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉన్నది. ఏదో చెరువులు కొన్ని ఉంటాయి, ఏది అంటే సాగు భూమి కోసం వ్యవసాయం కోసం ఉపయోగపడే చెరువులు ఉంటాయి, అవి ఇప్పుడు వ్యవసాయం చేయట్లేదు. ఆ చెరువులు కూడా ఆక్రమించి కబ్జాలు చేసి ఇల్లు కట్టేసుకున్నారు. వాటిని పునరుద్ధరించాల్సిన అవసరం లేదు. కనీసం మంచినీటి కోసమైనా నిల్వ ఉంచే రిజర్వాయర్లని కాపాడాల్సిన అవసరం ఉన్నది. అది హిమాయత్ సాగర్ కావచ్చు, నిజాం సాగర్ కావచ్చు, లేకపోతే భద్రకాళి చెరువు కావచ్చు. వీటన్నింటినీ పునరుద్ధరించితేనే రాబోయే తరాలకి మంచినీటిని మనం అందించగలుగుతాం. అది సరి అయిందే దాన్ని మేము ఆహ్వానిస్తున్నాం. ఇంకొకటి, ఒక పార్టీలో గెలిచి మరొక పార్టీలోకి పోవడం అనే ప్రశ్నని మీరు లేవనెత్తారు. ఆ ప్రశ్న ప్రతి పార్టీ వేసుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి వాళ్ళని టీఆర్ఎస్ వాళ్ళు గతంలో తమ పార్టీలోకి తీసుకున్నారు, టీఆర్ఎస్లో గెలిచిన వాళ్ళని కాంగ్రెస్లోకి ఇప్పుడు తీసుకుంటున్నారు. అందుకని ఈ పార్టీ ఫిరాయింపులని ప్రోత్సహించే రాజకీయ పార్టీలని ప్రజలే శిక్షించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇందులో గెలిచిన వ్యక్తి అంటే ప్రజలు తిరస్కరించిన పార్టీని వదిలేసి మళ్ళీ అధికార పక్షంలోకి వెళ్ళిపోవటం అనేది ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ప్రజల మ్యాండేట్కి విరుద్ధంగా ప్రవర్తించేటువంటి ఎమ్మెల్యేల మీద చర్య తీసుకోవడానికి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఉన్నది. కానీ ఏ ఒక్క కేసులో కూడా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారంగా శిక్ష వేసిన దాఖలాలు లేవు. కేసులు ఫైల్ అవుతాయి, గెలిచిన వెంటనే పార్టీ మారిన వెంటనే కేసు ఫైల్ అవుతుంది. ఎప్పుడు దాని మీద జడ్జిమెంట్ వస్తుంది అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేటప్పుడు వస్తుంది. కాబట్టి కోర్టులు కూడా ఈ విషయాల్ని సీరియస్గా తీసుకోవాలి. పార్టీ ఫిరాయింపులని ప్రోత్సహించే రాజకీయాలను ఎవరైనా కూడా అంగీకరించకూడదనేది మా స్టాండ్. నిజంగా ఇవన్నీ కాంట్రవర్సీలు కేవలం గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల డైవర్షన్ కోసం అనుకోవచ్చా? కొన్ని ఇప్పుడు హామీలని డైవర్ట్ చేయడానికి, హామీలని ఇంప్లిమెంట్ చేయకపోతే ప్రజల దృష్టి మళ్లించడానికి ప్రతి రాజకీయ పార్టీ చేస్తుంది. అట్లాని కేవలము ఒక దృష్టి మళ్లింపు కార్యక్రమంలో భాగంగానే హైడ్రాని చేపట్టిందని అనుకోవడానికి లేదు, లేదా పార్టీలు మార్చే ఫిరాయింపులను ప్రోత్సహిస్తుందని అనుకోవడానికి కూడా వీల్లేదు. నేనేమంటున్నానంటే ఆ సమస్యలు ఎప్పుడు ఉంటాయి. కొన్ని హామీలు ఇస్తారు, దాన్ని అమలు చేయరు. కానీ ప్రతి పార్టీకి ఒక పాలసీ ఉంటుంది. ఆ పాలసీనైనా సరిగ్గా ఇంప్లిమెంట్ చేయాలి, సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయాలి. దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీకి సరి అయిన పరిపాలకులు లేరు. అంబిషియస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, అంబిషియస్ ఎంపీలు ఉన్నారు, కానీ వాళ్ళకి పాలన తెలియదు. పాలన తెలిసిన సీనియర్లకి పదవులు ఇవ్వలేదు, మంత్రి పదవులు ఇవ్వలేదు. సో కొన్ని కుటుంబాలకి, కొన్ని కులాలకి మాత్రమే, అంటే వాళ్ళ కులానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి కొన్ని పదవులు ఇచ్చి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ఆ ప్రభుత్వము విఫలమవుతుంది, ప్రజల్లో వ్యతిరేకత వస్తున్నది. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వము పరిపాలన మీద దృష్టి పెట్టాలి.
ప్రజల దృష్టిని మళ్లించటం మీద కాకుండా ప్రజా సమస్యల్ని పరిష్కరించడం మీద దృష్టి పెడితే ప్రజలు రేవంత్ రెడ్డిని ఆశీర్వదిస్తారు.